హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే శనగపిండితో పేపర్స్. ఇవి గుజరాతీ స్పెషల్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి క్రిస్పీగా చాలా బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇంకెందుకు లేట్ చేయడం, ఎలా చేయాలనేది చూసేద్దాం. చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వామును వేసుకోవాలండి. ఈ వాము వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చిటికెడు వంట సోడాని కూడా వేసుకోవాలి. కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా వేసుకోవాలండి. ఒకవేళ నెయ్యి వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఆయిల్ని ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, చేత్తో ఇలా అన్నట్లయితే ఒక ముద్దలా రావాలండి. ఇలా అయితే మొత్తం అంతా కలిసినట్టు. ఇప్పుడు ఇందులో కొద్ది వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు చపాతీ చేసుకుంటాం కదా, ఈ స్టిక్ చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అలాగే చపాతీ పీట కానీ లేదంటే స్టిక్ కానీ ఏదైనా కింద తీసుకుంటాం కదా పామేటప్పుడు, దానికి కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా పాముకున్నట్లయితే ఎక్కడ అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్ని సిలిండర్ షేప్లో ఇలా చేసుకోవాలండి. ఇలా పొడవుగా దీన్ని కిందన పెట్టి ఇలా చపాతీ కర్రతో ఇలా అన్నట్లయితే చూడండి, ఇలా పొడవుగా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక నైఫ్తో తీసుకొని ఇలా తీసేయడమే. ఏమీ అంటుకోదండి. ఇలా తీసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మరీ పల్చగా కాదు, మరీ దలసరిగా కూడా కాదండి. ఇలా ఉంటే సరిపోతుంది. అలాగే మొత్తం అన్నీ కూడా ఈ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. ఆయిల్ మరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. వీటిని 2 వైపులా కూడా చక్కగా వేపుకోవాలండి. ఈ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా ఇలా వేపుకోవాలి. చూడండి, ఈ చెక్క వేపే కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, పాపడ్స్ అనేది రెడీ అయిపోయింది. ఇవి టేస్ట్ అయితే మటుగా చాలా బాగుంటుంది, భలే క్రిస్పీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.